వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ద షోల్డర్ సెంటర్, బంజారా హిల్స్ అండ్ ఏఐజే హాస్పిటల్స్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ షోల్డర్ సర్జన్ డాక్టర్ హర్షద్ జవల్కర్. వారితో మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేసి అంటూ ఉంటారు కదా, ఇది ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళలో వస్తుంది అనేసి అంటూ ఉంటారు. ఓన్లీ డయాబెటిక్ వాళ్ళు మాత్రమే ఈ ప్రాబ్లంతో బాధపడతారా? రివైన్ ఎవరికైనా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా? డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. కానీ డయాబెటీస్ లేకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు. సో నా దగ్గర నా డైలీ ఓపీడీలో ఒక 10 మంది ఫ్రోజన్ షోల్డర్ ఉంటే ఆల్మోస్ట్ 60 to 70% డయాబెటిక్స్ ఉంటారు. ఓకే. కానీ మిగతా వాళ్ళు 20 to 30% డయాబెటీస్ లేకుండా వేరే కారణాల వలన కూడా ఫ్రోజన్ షోల్డర్తో నా దగ్గర వస్తారు. సో దాంట్లో ప్రముఖ కారణాలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఏ కారణం వల్లైనా షోల్డర్ కొన్ని వారాలు కదలలేదు అనుకోండి. సో షోల్డర్ ఏదైనా ఇంజురీ అయితే, లేకపోతే ఇమ్మొబిలైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కోసం ఏదో ఇంటర్వెన్షన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ పేస్ మేకర్ పెట్టారు అనుకోండి, లేకపోతే హార్ట్ సర్జరీ అయింది అనుకోండి, స్టంట్ వేయడం. సో హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఏదైనా ఇంటర్వెన్షన్ చేస్తే అప్పుడు షోల్డర్ మూమెంట్స్ అన్నీ అవ్వవు. సో దాని వలన కూడా ఫ్రోజన్ షోల్డర్ అవుతాయి. సో యూజువలీ ఈ కారణాలు ఉంటాయి, కానీ రేర్లీ కొంతమందికి ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఇంతకీ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అనేసి చాలా మందికి డౌట్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు కూడా అదే డౌట్ పడుతూ ఉంటారు. ఏంటి ఇంతకీ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అని? సో ఫ్రోజన్ షోల్డర్ మామూలుగా లే టర్మినాలజీ, అంటే జనాలు వాడతారు ఇది. దాని టెక్నికల్ టర్మ్ వచ్చేసి అడిజివ్ క్యాప్సులైటిస్. అంటే బేసికలీ ఏమవుతుందంటే, షోల్డర్ జాయింట్ ఇస్ అ బిగ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. భుజం పైన బాల్ ఉంటుంది, అది చిన్న సాకెట్లో కూర్చోవడానికి దానికి కవరింగ్స్ ఉంటాయి. సో ఆ షోల్డర్ జాయింట్ కవరింగ్స్ ఉంటాయి, దాంట్లో క్యాప్సూల్ అంటారు. సో ఆ కవరింగ్ ఉంటుంది, దాని లోపల వాప్ వస్తుంది. ఓకే. వాప్ వస్తే నొప్పి వస్తుంది. నొప్పి వస్తే వాళ్ళు ఆడించరు షోల్డర్. పేషెంట్స్ వచ్చేసి కరెక్ట్. సో ఆడియకపోతే స్టిఫ్ అవుతుంది. సో ఈ విషియస్ సైకిల్, దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. బేసికలీ కవరింగ్స్, జాయింట్ కవరింగ్స్ మామూలుగా మనం చెయ్యి ఎత్తితే అవి స్ట్రెచ్ అవ్వాలి, ఎలాస్టిక్గా సాగాలి అవి. సో అవి టైట్ అయిపోయి సాగవు, దానివలన మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి, చెయ్యి లేపాలంటే లేవదు, ప్రయత్నం చేస్తే నొప్పి వస్తుంది. సో దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఓకే. అయితే సార్, దీన్ని మనం ఎలా గుర్తించాలి? ఇది కొంతమందికి ఏంటి అని అంటే, ఇలా రాగానే ఏదో భుజంలో ఏదో నొప్పి వచ్చింది, వాపు వచ్చింది అనేసి నెగ్లెక్ట్ చేయడము, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడుకోవడము, లేకపోతే కాపడం అంటారు కదా, అలా పెట్టుకోవడము, లేకపోతే షోల్డర్ ఏదన్నా దెబ్బ తగిలి పెయిన్ వస్తుందేమో అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? దీని కాంప్లికేషన్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఎలా? ఐడెంటిఫై చేయడం అంటే బేసికలీ ఇప్పుడు బికాజ్ ఆఫ్ షోల్డర్ ట్రైనింగ్, ఇప్పుడు షోల్డర్లో ట్రైన్ అయిన వాళ్ళు, ఆర్థోపెడిక్స్లో సబ్ స్పెషలైజ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి నాలాంటి వాళ్ళకి వీ నో దట్ దెర్ ఇస్ అ వైడ్ స్పెక్ట్రమ్. అంటే కామన్ మిస్కన్సెప్షన్ ఏంది, షోల్డర్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఫ్రోజన్ షోల్డర్ అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు కాకుండా కొంతమందికి అర్థం కాదు, నొప్పి ఎందుకు అవుతుంది, షోల్డర్ లేవట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, నరాల ప్రాబ్లమా అని వాళ్ళు వేరే డాక్టర్, న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళిపోతారు. కొంతమంది అసలు నెగ్లెక్ట్ చేస్తారు, డాక్టర్ దగ్గరే వెళ్ళరు. సో బేసికలీ లక్షణాలు వచ్చేసి యూజువలీ ఆడోళ్ళలో 40+ వాళ్ళకి, మొగోళ్ళు కూడా అవుతుంది, కానీ ఆడోళ్ళు అరౌండ్ 60% ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆడోళ్ళలో 40-45 దాటిన తర్వాత ఏ కారణం లేకుండా సడన్గా నొప్పి రావడం, మూమెంట్స్ తగ్గిపోవడం, మూమెంట్స్ ట్రై చేస్తే నొప్పి పెరగడం, అప్పుడప్పుడు నొప్పి కూడా ఉండదు, జస్ట్ స్టిఫ్ అయిపోతుంది షోల్డర్. సో పట్టుకొని లేపడానికి కూడా రావటం లేదు, మనం సొంతంగా లేపాలంటే కూడా లేవట్లేదు. దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్. ఈ లక్షణాలతో మనకి ఫ్రోజన్ షోల్డర్ ఉంది అని అనుకోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలి,
అప్పుడు డాక్టర్ దగ్గర రావాలి. వీలైతే షోల్డర్ సర్జన్ దగ్గర రావాలి, షోల్డర్ స్పెషలిస్ట్ దగ్గర రావాలి, లేకపోతే కనీసం ఒక మంచి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర వెళ్తే కూడా వాళ్ళు చెక్ చేస్తారు, షుగర్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, ఇంకేమైనా ఉందా లేదా చెక్ చేసి అట్లీస్ట్ ఒక బేసిక్ ఎక్స్రే చేయాలి. ఎక్స్రే చేస్తే వేరే కారణాలు మెజారిటీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంతమంది ఫ్రోజన్ షోల్డర్ వస్తారు, కానీ అది యాక్చువల్లీ ఉంటుంది ఆర్థరైటిస్, అంటే షోల్డర్ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లా వేరే కారణాలని మనం ఫ్రోజన్ షోల్డర్ అనుకొని ట్రీట్ చేయడం చాలా జరుగుతుంది. సో బేసికలీ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఆ డాక్టర్ ఏం చెప్తే అది వినాలి. బేసిక్ ఒక ఎక్స్రే అయితే చేస్తే మంచిది. ఎక్స్రే చేయడం ఇంకా షుగర్ చెక్ చేయడం, ఈ రెండు బేసిక్ టెస్ట్స్ ఇవి. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఒకసారి కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఒకసారి వేరే shoulder కారణాలు అనేసి. మనం రోల్ అవుట్ చేసేసాము, షుగర్ పెరుగుంటే చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ప్రతి పేషెంట్కి రెండే విషయాలు చెప్తా. ఫస్ట్ షుగర్ ఉంటే షుగర్ Control కంట్రోల్లో చేసుకోవాలి. చేసుకోవాలి, షుగర్ లేకపోతే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి షుగర్ లేదు అని. నంబర్ 1. నంబర్ 2, ఫిజియోథెరపీ. యూజువలీ 80-90% జనాలు సూపర్వైజ్డ్ స్పెషలిస్ట్ ఫిజియోథెరపీ చేయించుకుంటే అది తగ్గిపోతుంది. సో ఫిజియోథెరపీ అంటే బేసికలీ ఫిజియోథెరపిస్ట్స్ పేషెంట్స్తో చేపిస్తారు. ఫిజియోథెరపీ వాళ్ళు చెప్తారు, మీరు ఎక్సర్సైజెస్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇన్నిసార్లు చేయాలి, ఈ ఎక్సర్సైజెస్ స్టార్టింగ్లో చేయండి, తర్వాత మనం మీ రెస్పాన్స్ చూసి ఎక్సర్సైజెస్ పెంచుదాము. సో అట్లా ఒక ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, వాళ్ళు అసెస్ చేసి వాళ్ళు మీకు ఎక్సర్సైజెస్ చేపిస్తారు. సో ఆ ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ ఫ్రోజన్ షోల్డర్ కన్ఫర్మ్ అయితే ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. షుగర్స్ ఉందా లేదా చెక్ చేసి అది ఉంటే కంట్రోల్ చేయడం, సెకండ్ ఎక్సర్సైజెస్ చేయడం. దీంతో పాటు ఈ చేస్తే యూజువలీ మెజారిటీ తగ్గిపోతుంది, మెజారిటీ పేషెంట్స్కి తగ్గిపోతుంది. నొప్పి కంట్రోల్లో పెట్టుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు, ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చు, వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవచ్చు, అవన్నీ నొప్పి తగ్గించడానికి ఉపాయాలు. కానీ మెయిన్ ఈ రెండు చేయాలి. చాలా రేర్లీ ఇవి పని చేయవు. సో 10% జనాలకి ఈ బేసిక్ ట్రీట్మెంట్ పని చేయదు. సో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ మనం ఎస్కలేట్ చేయాలంటే వాళ్ళకి అవసరం పడితే స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఇంకేమైనా మనం మిస్ చేస్తున్నామా అది చెక్ చేయడం, షోల్డర్ జాయింట్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఆ ఇంజెక్షన్స్ కూడా కరెక్ట్ పేషెంట్కి కరెక్ట్ టైంకి కరెక్ట్ పర్సన్ కరెక్ట్ స్పెషలిస్ట్ ఇస్తే అవి యూజువలీ పనిచేస్తాయి. లాస్ట్ స్టెప్ వచ్చేసి సర్జరీ. ఈ ఇంజెక్షన్ కూడా ఒకవేళ పని చేయలేదు అనుకోండి, అప్పుడు ఇబ్బంది చాలా ఉంది, నొప్పి తగ్గట్లేదు, లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగాలేకపోతే లాస్ట్ స్టెప్ సర్జరీ. అది కూడా కీ హోల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీతో ఆ టైట్ అయిన కవరింగ్ని రిలీజ్ చేస్తాను నేను. సో అది చాలా రేర్. అది ఫ్రోజన్ షోల్డర్ యూజువలీ సర్జరీ అవసరం పడదు. సో ఈ వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.